సమస్యల సుడిగుండంలా డివిజన్ ఏకంగా న్యాయస్థానం ముందే డ్రైనేజీ కంపు ఏళ్ల తరబడి సమస్యల వెక్కిరింత పేరుకు గ్రేటర్ డివిజన్ సమస్యలు మాత్రం మారుమూల గ్రామాలను తలపిస్తున్నాయి. కార్పొరేటర్కి ఎన్నిసార్లు విన్నవించినా పట్టిన దైన్యం. ఏమిటి దుస్థితి? రాజేంద్ర నగర్ కార్పొరేటర్ గ్రాఫ్లో ఇప్పుడు చూద్దాం. సీటు గెలిచేంత వరకే శ్రీలత, చక్రం తిప్పేది మాత్రం బావ డేవిడే. భర్త మహాత్మ కూడా అప్పుడప్పుడు షాడో కార్పొరేటర్ గా హవా చూపుతుంటారు. స్థానిక ప్రజలు కూడా చేసేది లేక ఇక్కడి స్థితిగతులకు ఎప్పుడో ట్యూనైపోయారు. కార్పొరేటర్ డేవిడ్ కు చెప్పాం, డేవిడే అంతా చూసుకుంటారన్నట్టు మాట్లాడతారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కార్పొరేటర్ సీనేంటో. ఏవైనా ప్రారంభోత్సవాలు, ఎంపీ ఎమ్మెల్యే పర్యటనలప్పుడు మాత్రమే శ్రీలత ఎంట్రీ ఇస్తారు. మిగిలిన సమయాలలో డేవిడ్ కా హవా షురు. మా రాజేంద్ర డివిజన్ మన అధికారులతో కలిసి మేమందరం ముందుకు సాగడం, ప్రతి కాలనీలో వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని మేము ముందుకు సాగడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు మేము ఆల్మోస్ట్ చాలామందికి మేము ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల కానీ, వాటర్ ప్రాబ్లం వల్ల కానీ, రోడ్స్ కానీ, దాని విషయంలో మన రాజేంద్ర సర్కిల్లో మొత్తం మేము ఆల్మోస్ట్ చాలా వరకు మేము ప్రజలకి ముందుండి మేము పని చేయడం జరిగింది. ఒక పక్క బావ, మరొక పక్క భర్త డివిజన్ మొత్తం దున్నేస్తుంటే మీరెందుకు యాక్టివ్గా లేరు అని ప్రశ్నించడం ఆలస్యం. శ్రీలత మా ఇంటిల్లిపాది ప్రజాసేవకే అంకితమన్న రెడీమేడ్ ఆన్సర్ విసిరేస్తారు. సరే, ఎవరైతేనేం పనులు జరిగితే అదే 10,000 భావిస్తే అక్కడ ఆశ అడియాసే. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేస్తాయి. డివిజన్ చుట్టూ ఇన్నేసి సమస్యలు బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరితే మీరేం చేస్తున్నట్టు అని అడిగితే ట్రై చేస్తున్నాం, రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోవుగా అంటారు. నిధుల మాటేమిటని ప్రశ్నిస్తే సమాధానం వినిపించదు. నేను ఉన్నాను, మా బావగారు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. మన రాజేంద్ర నగర్, శివరాంపల్లి, బుద్వేలు, ఉప్పరపల్లి అందరూ కమిటీ మెంబర్గా అందరం కలిసి మేము ముందుకు సాగి అన్ని పనులు చేస్తున్నాము. కార్పొరేటర్ గారు నేనే శ్రీలతని, నా పేరు శ్రీలతని. మా బావగారు ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటికీ మన 50% రిజర్వేషన్ ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఉండి ముందుకు సాగి పనులు చేయడం జరుగుతుంది. రాజేంద్రనగర్ డివిజన్ లో మైనార్టీ ఓటర్లతో పాటు అన్ని వర్గాల ఓటర్లు ఉన్నారు. మొత్తం 60,000 మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్ లో శ్రీలత తన సమీప అభ్యర్థి బత్తుల దివ్యపై 3,998 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెహదీపట్నం, శంషాబాద్ వెళ్లే దారిలో ఉన్న రాజేంద్రనగర్ డివిజన్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ కోర్టు, పివి ఎక్స్ప్రెస్ హైవే రాజేంద్రనగర్ డివిజన్ ఆస్తిపాస్తులు. ఇదిగో ఈ కుంటను చూడండి, డ్రైనేజీ నీళ్లతో నిండిపోయింది. వర్షం పడితే చాలు మరీ దారుణంగా ఉంటుంది. ఏడాది కాలంగా ఇలాగే ఉంది ఈ గుంత. గుడి, బడి, కోర్టు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ బురద నీటిని దాటుకుని వెళ్లాల్సిందే. ముక్కు పుటాలదిరిపోయే కంపు భరించాల్సిందే. ఈ దారి వెంబడి ఆర్డినరీ పర్సన్సే కాదు, అడ్వకేట్లు, జడ్జిల్లాంటి ప్రముఖులు సైతం వెళ్తుంటారు. కోర్టుకు ముందు డ్రైనేజీ పొంగి పొర్లుతుంటే ఎవ్వరూ సరిదిద్దని దుస్థితి. దీంతో ఇక్కడి జనం నరకం చూస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపమని కార్పొరేటర్ని అడిగితే నో యూజ్. ఆఖరణ తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపారు. అయినా సరే ఇటు అధికారులు, అటు కార్పొరేటర్ పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు కార్పొరేటర్కి ఇలాంటి సమస్యలుంటాయని, వాటి పరిష్కార మార్గాలు ఫలానా అని తెలిసేలా కనిపించడం లేదని వాపోవటం ఇక్కడి ప్రజల వంతుగా మారింది. మాకైతే చాలా కష్టం అయిపోతుంది. పూజ గుడికి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అన్నం తినడానికి కూడా మాకు ఇట్లా స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు వస్తాం, అప్పుడు వస్తామంటే ఆఫీసర్స్ వస్తారు పోతురు, కానీ రెస్పాన్స్ ఏం లేదు దానికి ఇంతవరకు. డేవిడ్ గారికి ఫోన్ చేసినాం, వస్తామని చెప్తారు, వాళ్ళు రానే రాదు. ఏడాదికోసారి మ్యాన్ హోల్స్ క్లీన్ చేస్తారు. అలా చేసినప్పుడు ఈ దారి వెంబడి వెళ్లాలంటే ఒంట్లో వణుకు పుడుతుంది. అంత దుర్వాసన ముక్కు పుటాలను అదరగొట్టేస్తుంది. ఎంత డ్రైనేజ్ వాటర్, ఇది ఎంత గలీజ్ వాటర్. ఈ వాటర్లో ఎట్లా పోతారు, ఎట్లా నడుస్తారు? అధికారులకు తెలియట్లేదా? నాయకులు ఏం చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి చేస్తారు, మళ్ళీ అదే ప్రాబ్లం. ఏడాది కాలంగా ఇక్కడ డ్రైనేజీ నీరు పారుతూనే ఉంది. ఇక్కడ నివసిస్తున్న వాళ్లు పాపం నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులకు కంప్లైంట్ చేసి చేసి విసుగొస్తోందే తప్ప ప్రయోజనం మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఇక్కడ ఉన్న ఈ కంపు పరిస్థితి కారణంగా అన్నం తినాలన్నా, మంచినీళ్లు ముట్టాలన్నా విరక్తి పుడుతోందని అంటున్నారు.
ఇక్కడ రోజు ఎట్లుంటదంటే ఉప్పర్పల్లి విలేజ్ లా ఇది ఒక కాల్వనా లేకపోతే ఏదైనా జీవనాదా లేక మాకు అనిపిస్తుంటది. సంవత్సరం నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. ఇక్కడ సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం ఎన్ని మాటలు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకునే నాదులు లేడు. ఎన్ని మాటలు ఇదంతా డ్రైనేజ్ చూడండి. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, గుడి ఉన్నది, ఇక్కడ కోర్టు ఉన్నది. స్కూల్ పిల్లలు పోవాలంటే నడుచుకుంటూ పోలేని పరిస్థితి. ఎన్ని మాటలు కంప్లైంట్ చేసినా కానీ ఇక్కడ కార్పొరేటర్ మాకు ఎందరో తెలియదు. ఒకరా ఇద్దరా ముగ్గురా కూడా తెలియదు. ఇది ఉప్పరపల్లిలోని ప్రాథమిక పాఠశాల. ఎంత దారుణంగా ఉందో చూశారా? ఈ స్కూల్ భవనం బూత్ బంగ్లాను తలపిస్తుంది. కనీసం ప్రహరీ గోడ కూడా లేదు. మరోపక్క ఎత్తులో ఉన్న స్కూలుకి వెళ్లాలంటే రోడ్డు దారుణంగా ఉంది. ప్రభుత్వ బడికొచ్చే పిల్లలకు చెప్పులు కూడా ఉండవు. దీంతో నరక యాతన. మొన్న మధ్య రోడ్డు దాటుతున్న విద్యార్థిని ఢీకొట్టింది ఓ వాహనం. అయినా సరే ఇక్కడి సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదు. గవర్నమెంట్ స్కూల్ అంటే నిర్లక్ష్యము. పిల్లలకు పాపం చెప్పులు ఉండవు, ఏముండవు. వీళ్ళ గోనికి రోడ్డు కూడా లేదు, వాళ్ళకి దెబ్బలు తాకుతున్నాయి. ఇంకోటి కాంపౌండ్ వాల్ లేదు. ఈ కాంపౌండ్ వాల్ లేకుండా ఏమైతుందంటే పిల్లలు స్పీడ్ గురికొచ్చి చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు కదా రోడ్ అని. వాళ్ళు వస్తున్నారు, బండ్ల కింద పడుతున్నారు, బస్సుల కింద పడుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా నిర్లక్ష్యం అవుతుంది. దీనికి కాంపౌండ్ వాల్ కట్టిస్తే బాగుంటుంది. రోడ్లు ఈ పిల్లలకి వేపిస్తే కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. శివరాంపల్లిలోని వీకర్ సెక్షన్ కాలనీ సమస్యల కేంద్రంగా మారింది. గత ప్రభుత్వం ఇక్కడి వారికి ఇళ్లు కట్టిస్తే ఇప్పటి వరకు మౌలిక వస్తువుల సదుపాయం లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీ లైన్లు లేవు. పై ప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజీ పైప్ లైన్లను ఇక్కడే వదిలేశారు. దీంతో దుర్భర పరిస్థితులు, దోమలు, పాములు, నానా ఇబ్బందులు. ఇంతకుముందు ప్రభుత్వాన్ని ఎంతో అంతా చేసి జర ఈ బాత్రూమ్లు అవి ఎట్లా కింద మీద పట్టుకుని ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయంటే ఇంకా అంతకన్నా అధ్వానం. ఆ బాత్రూమ్ శాంక్షన్ అయిన బాత్రూమ్ డిపార్ట్మెంట్కి శాంక్షన్ అయిన అవి కూడా క్యాన్సిల్ చేసి పడేసారు. ఈ కాలనీలో రాత్రైతే చీకటే. లైట్లు వేయమని అడిగితే పట్టించుకోరు. పైగా సమస్య పరిష్కరించమంటే లైట్ తీసుకుంటున్నారు. ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయి. ఈ వాటర్ ట్యాంకర్ దగ్గర పరిస్థితి ఎంత దారుణమంటే అంత. ఎదురుగా ఉన్న మ్యాన్ హోల్ ను రోడ్డు వేసినప్పుడు మూసేశారు. దీంతో దీన్ని క్లీన్ చేయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ 50 సంవత్సరం అవుతుంది. లెట్రిన్ బాత్రూమ్ కూడా లేవు. మొత్తం నేనంతా ఇంట్లో వచ్చేస్తాయి. వాన వస్తే మొత్తం మూరీలు, వాటర్ నీళ్ళు, మొత్తం గలీజ్ నీళ్ళు అంతా నీ ఇంట్లోనే వచ్చేస్తాయి. అన్ని వచ్చినాక పోయి మున్సిపాల్లో కూడా చెప్తే కూడా వచ్చి వాళ్ళు క్లీన్ చేయరు. రాజేంద్రనగర్ డివిజన్ లో మరో ముఖ్యమైన సమస్య శ్మశానం. మౌలిక వస్తువులు లేనేలేవు. స్నానపు గదుల నిర్మాణం నాసిరకంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శ్మశాన వాటిక శివరాంపల్లిది. డీలిమిటేషన్ లో ఈ ఏరియా రాజేంద్రనగర్ లో చేరింది. ప్రారంభించిన పనులు మొత్తం ఆగిపోయాయి. పట్టించుకునేవారే లేకుండా పోయారు. 100 రోజులలో మొత్తం చేసేస్తాం. పార్క్ కడతాం, ఇలా కూర్చొని కడతాం, స్నానాల గదులు కడతాం, దింపుడు కాలాలు కడతాం, అన్ని కట్టేసి పోతాం. సగం వరకు ఇప్పుడు శ్మశానం చేసే కార్యక్రమం చేసేది కూడా మా ఊరోళ్ళు కట్టుకున్నది. రాజేంద్రనగర్ లోని హనుమాన్ నగర్ ది మరో ఇబ్బంది. హనుమాన్ నగర్ గడ్డపై ఉన్న ప్రాంతం మాదంటే మాదే అంటారు ఇక్కడి వారు. సర్పంచులు, గ్రామీణ ప్రాంతవాసులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఈ స్థలం తమదే అంటుంది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లివి. కనీసం బాత్రూమ్ సైతం కట్టుకోవటానికి వీల్లేని దుస్థితి. ఎలాంటి నిర్మాణాలు జరగకుండా వాచ్మెన్ ని పెట్టారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీకు సొంతిల్లు నిర్మించిస్తాం, పట్టాలిస్తామని చెప్పటం, గెలవటం షరా మామూలుగా మారింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు కార్పొరేటర్ ఏమంటున్నారు, మీరు బాండ్ పేపర్ల మీద రాసియండి, మేము ఎక్కడో ఇస్తామంటున్నారు. మేము పోదలుచుకోలేదు, ఇక్కడే కావాలి అనేది మేము సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి ఇప్పుడు మాకు ఇవ్వకూడదనే ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు. డివిజన్ మొత్తం ఇలాంటి సమస్యలు ఎన్నో. కార్పొరేటర్ వీటిని పట్టించుకుని పరిష్కరిస్తున్నట్టే కనిపించదు. కేవలం సభలు, సమావేశాలు, ఇతర ప్రారంభోత్సవాలకు రావటం, మిగిలిన సమయాలలో భర్త, బావలకు అధికారం అప్పగించడంతో సరి. మహిళలకు అధికారంలో సగభాగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచించడమేంటి? ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వాడక తిరిగి మగాళ్లకే కట్టబెట్టడమేంటో అర్థం కాని పరిస్థితి అడుగడుగునా కనిపిస్తుంది. మహిళలు ప్రాతినిధ్యం వహించే ప్రతి డివిజన్లోనూ ఇదే పరిస్థితి. మరి ఈ పరిస్థితికి విరుగుడెప్పుడు? జనం మెచ్చే మహిళా కార్పొరేటర్ తయారయ్యేదెప్పుడు? అర్థం కాని దుస్థితి. అప్పటి వరకు తమ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉందని అడగనే వద్దని అంటున్నారు ఇక్కడి జనం.